అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఏరియా గురించి మనం ఎలా ఆలోచించాలనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సో నాకు తెలిసి ఇటువంటి టెక్నిక్స్ టూల్స్ యూట్యూబ్ మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఎవరు ఇవ్వట్లేదండి. సో మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం సూపర్ బిల్డప్ ఏరియా, కార్పెట్ ఏరియా గురించి మనం ఒకసారి ఎలా ఆలోచించాలి, ఎటువంటి తీసుకోవాలి అనేది చూద్దామండి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రోచర్లో 1500 స్క్వేర్ ఫీట్ అని సూపర్ బిల్డప్ ఏరియాలో మెన్షన్ చేశారు. అయితే మీ కార్పెట్ ఏరియా ఎంత అందులో మీకు రావాలంటే ఈ 1500లో 70% అండి, అంటే అరౌండ్ 1050 స్క్వేర్ ఫీటు మీకు కార్పెట్ ఏరియాగా రావాలి. అర్థమైందా? ఈ రేషియో 70% అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకోండి. ఒకవేళ మీకు 70% వచ్చినట్లయితే మీరు ఆ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 60% అలాగ వచ్చిందనుకోండి, కొంచెం ఆలోచించండి. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా? మళ్ళీ చెప్తున్నాను. మీ సూపర్ బిల్డప్ ఏరియా 1000 స్క్వేర్ ఫీట్ అనుకుందాం. ఓకే, అందులో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో అందులో మీకు కార్పెట్ ఏరియా ఎంత రావాలి? 700 రావాలండి అట్లీస్ట్. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ రేషియో టు కన్సిడర్ టు బై దట్ ప్రాపర్టీ. ఓకే, సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్కి వెళ్దాం. సో ఇప్పుడు ఎలాగో 1500 స్క్వేర్ ఫీట్ మనం ఎంత డబ్బులు పెడుతున్నాం కదా. సో అదే బడ్జెట్లో మనకి బిల్డర్ ఫ్లోర్ వస్తుంది కదా, మామూలు స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో అని అనుకుంటారండి. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్కషన్ రావాలి, విచ్ ఈస్ వెరీ గుడ్, హెల్దీ. సో అయితే నేనేమంటున్నానంటే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. 1800 ఎక్కువ ఏరియా మీకు స్టాండర్డ్ అపార్ట్మెంట్ కన్నా మీకు బ్రాండెడ్ డెవలపర్స్లో మీరు 1500 తక్కువ ఏరియా తీసుకోవడం బెటర్ అండి. సో అంటే నేను లొకేషన్ అనేది కన్సిడరింగ్ లొకేషన్ ఈజ్ సేమ్ అనేది నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో అదే మీకు బ్రాండెడ్ డెవలపర్స్ వల్ల అందులో ఉన్న ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది నేను మిగతా మొత్తం సిరీస్ అంతా వీడియోస్లో చేశానండి, ఒకసారి చూడండి. సో అయితే మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు బోనస్గా అయితే అందిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బాల్కనీస్ అండి. ప్రైవేట్ బాల్కనీస్ ఉండాలండి. సో అంటే 2 బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ, అనదర్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ అలాగనమాట. సో ఎందుకంటే ఎవరైనా మీకు పిల్లలు వచ్చినా వాళ్ళు ఆ బెడ్రూమ్లో ఉంటారు కాబట్టి ఆ బాల్కనీ ఉంటే వాళ్ళకు కూడా ప్రైవేట్గా ఉంటుంది. సో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీ పిల్లలు అయితే వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట, ప్రైవేట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇలాగా ప్రైవేట్ బాల్కనీస్ ఉండేలాగా ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్, అంటే హాల్కి ఎలాగో బాల్కనీ ఉంటుంది కొన్ని విత్ ఫ్రెంచ్ విండో ఇలాగ కంప్లీట్గా గ్లాస్ డోర్ ఉంటుంది కదా. సో అట్లాంటివి ప్రిఫర్ చేయండి. సో మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేయండి. ఏరియా ఇంకోటి ఏంటంటే పెద్ద ఏరియా మోర్ దాన్ 1800 లైక్ 2000 స్క్వేర్ ఫీట్ అవన్నీ తీసుకునే కన్నా మ్యాక్సిమం 1500, 1200 అనేది చాలా సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఇవంతా తుడుచుకోవాలి. ఒకవేళ పర్మిషన్ రాకపోతే తుడుచుకోవాలంటే మీకు తుడుచుకోవాలి. ఆన్ డైలీ బేసిస్లో మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి నడవాలి కదా. సో అలాంటప్పుడు మోకాల మీద చాలా ప్రెషర్ పడుతుందండి. సో అందుకని వీలైనంత అంటే మీకు రిక్వైర్మెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఉందనుకోండి, అది సరిపోతుంది. ఓకే, ట్రిపుల్ బెడ్రూమ్ 1800 మ్యాక్సిమం. అంతకన్నా మీకు ఎక్కువ తీసుకున్నట్లయితే దాని గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే మొక్కల నొప్పులు వస్తే మెయింటెనెన్స్ అంటే నేను చెప్పేది కాస్ట్ గురించి కాదండి, దాని గురించి తర్వాత చూద్దాం. సో మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ మీకు అంటే ఒక్కొక్కసారి దులుపుకుంటూ ఉండాలి, పర్మనెంట్ రాదు, ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అటువంటివి అనమాట. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యన అందరికీ ఈ రోజుల్లో చాలామందికి వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ 50+ పీపుల్. సో అది కన్సిడర్ చేసి ఒక సైజబుల్ ఒక సంథింగ్ లైక్ 1500, 1200 అలాగుంటే మీకు ఈ మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అఫ్కోర్స్ ఒకవేళ పెద్ద ఫ్యామిలీస్ అయితే 4 బెడ్రూమ్ తీసుకుంటారు, అది వేరే విషయం. సో అదండి. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.